వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ 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 టు దిస్ వండర్ఫుల్ లైవ్ ప్రోగ్రామ్. ఈరోజు ఈ అద్భుతమైన ఈ లైవ్ కార్యక్రమానికి ప్రభు పేరట మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలతో మీ అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డ, మనము ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు వచనం వెంబడి వచనం 16 అధ్యాయాలు మనం ధ్యానం చేసాం. మనము 17వ అధ్యాయం ధ్యానంలో ఉన్నాం. 17వ అధ్యాయము తప్పనిసరిగా మీరందరూ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈ 17వ అధ్యాయము చాలా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఒకసారి ఒక సిస్టర్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ప్రేయర్ చేయమన్నారు. అయితే ఆమె ఏమడిగారంటే, ఒక పాస్టర్ గారి పేరు చెప్పారు. అయ్యా, మీరు పలానా పాస్టర్ గారేనా అని అడిగారు. నేను అన్నాను, కాదండి, నేను ఆ పాస్టర్ గారిని కాదు అన్నాను. అప్పుడు ఆ సిస్టర్ అన్నారు, ఎవరైతే ఏముందులేండి, నాకు కావాల్సింది ప్రేయరు, కాబట్టి మీరు ప్రేయర్ చేయండి అని అన్నారు. నేనేమన్నానంటే, సరే అమ్మ, తప్పకుండా ప్రేయర్ చేస్తాను అని చెప్పి ప్రేయర్ చేశాను. ఆ తర్వాత ఆ ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత ఒక విషయం నన్ను చాలా బాధపరిచింది. ఏంటంటే, ఆమె ఒక పాస్టర్ గారి కోసం ఫోన్ చేసింది, కానీ ఆ నంబరు నాకు డైల్ చేశారు. అందుకని నేను మాట్లాడాను. కానీ యాక్చువల్గా ఆమె వేరే పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకోవాలని ఉంది. ఇందులో తప్పేముంది? ఎవరు చేసినా ప్రేయరే కదా. నా ప్రాబ్లం ఏంటంటే, ఆమె ప్రేయర్ చేయించుకోవాలి అని అనుకోవటం చాలా మంచిది, అది సంతోషకరమైన విషయం. కానీ ఎవరు చేసినా ప్రాబ్లం లేదు, ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తే మంచిదే కదా అని ఆమె అంటుంది. ఇది చాలా డేంజరస్ థింకింగ్. ఇది చాలా భయంకరమైన ఆలోచన విధానం. ఎందుకు భయంకరమైందో తెలుసా? చివరి దినాల్లో మోసం ఎక్కువ జరగబోతుంది. యేసు ప్రభు ఒలివ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా, నీ రాకడికి సూచనలు ఏంటి అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు ఏమని స్టార్ట్ చేస్తారంటే, ఆయన రాకడ సూచనల గురించి చెప్తా మోసపోకండి అంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఆ వచనం ఒకసారి నేను చదివి వాక్యంలోకి వెళ్దాము. ఇది మన అంశం కాదు, కానీ మీకు తెలియజేయటం కొరకు నేను ఆ వచనం ఒకసారి చదువుతాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడునో మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి అని రాయబడింది. యేసు ప్రభు రాకడకు ముందు మోసం చేసేవాళ్ళు వస్తారు. అందుకని యేసు ప్రభు ఏమని అంటున్నారంటే, ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని అంటున్నాడు. అంటే మోసం జరగబోతుంది. ఏం మోసం జరగబోతుంది? మీరు ఏదో వెతుకుతారు, మీకు ఏదో దొరికిద్ది. దొరికిన దాంతో మీరు తృప్తి పడిపోయి దాంతో ఉండిపోతారు. అప్పుడు మీరు మోసపోతారు. మీకు అర్థం కాలేదు కాదు, అర్థమయ్యేలా క్లియర్గా చెప్తాను, వినండి. ఇప్పుడు చాలామంది సేవకులు కుంటి వాళ్ళని నడిపిస్తున్నారు. వీల్ చైర్స్లో ఉన్న వాళ్ళని ఆ సేవకుల దగ్గరికి తీసుకెళ్తే యేసు నామంలో లే అంటే లెగుస్తున్నారు, నడుస్తున్నారు. అది చాలా అద్భుతం, అది దేవుని మహిమ, అది గొప్ప కార్యం. ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? నేను ఈ మధ్య ఒక వీడియో చూసా. ఆ వీడియోలో ఇస్లాంకి సంబంధించిన ఒక మతాధికారి, ఆయన ఇస్లాం మతాన్ని అవలంబిస్తూ యేసు నామాన్ని ఉచ్చరించకుండా ఆయన స్వయంగా వీల్ చైర్లో కూర్చున్న ఒక వ్యక్తిని లేపి నడిపించారు. అది యేసు నామంలో కాదు, అది దేవుని వాక్య ప్రకారం కాదు, అది వాళ్ళ మత ప్రకారము, ఇస్లాం మత ప్రకారము, వాళ్ళ ప్రవక్త యొక్క పేరులో, వాళ్ళ మతం ప్రకారము వీల్ చైర్లో నుంచి ఒక వ్యక్తిని లేపి నడిపించాడు.
ఇప్పుడు మీరు గనక ఆ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, ఎవరైతే ఏముందండి, ఏ నామం అయితే ఏముంది, మాకు అద్భుతం జరిగితే చాలు అని అనుకున్నారనుకోండి, రేపు క్రీస్తు విరోధి రాబోతున్నాడు, అబద్ధ ప్రవక్త రాబోతున్నారు. వాళ్ళు డైరెక్ట్గా ఆకాశం నుంచి అగ్ని దింపుతారు. ఆకాశం నుండి మనుషులందరూ చూస్తూ ఉండగానే ఆకాశం నుంచి అగ్ని దింపుతారు. ఏ పాస్టర్ గారైనా ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ చూస్తూ ఉండగా ఆకాశం నుండి అగ్ని పడుతుందా? ఏ చర్చిలోనైనా ఫైర్ ఉందా ఈరోజు? లేదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? మీ పాస్టర్ గారు లేదా నేను నా 2 చేతులు ఆకాశం వైపెత్తి, ప్రభువా అగ్నిని పంపించయ్యా అంటే ఇప్పుడు అగ్ని వస్తుందా? ఇప్పుడు మన కళ్ళ ముందు వచ్చిద్ది. రాబోయే దినాల్లో దేవుడు పవర్ ఇస్తే వచ్చిద్ది. కానీ ఇప్పుడు ఏ పాస్టర్ గారు 2 చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని రాట్లా. కానీ క్రీస్తు విరోధి రాబోతున్నాడు, అబద్ధ ప్రవక్త రాబోతున్నారు. వాళ్ళు గొప్ప అద్భుతాలు చేస్తారు. వాళ్ళ అద్భుతాలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే ఇప్పుడు ఉన్న ఏ పాస్టర్ కూడా చేయలేనటువంటి గొప్ప అద్భుతాలు ఉంటాయి. నేను ఈరోజు ఒక పాస్టర్ గారిది యూట్యూబ్ ఛానల్ చూశాను. ఆయనకి 15 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 15 లక్షల మంది ఆయన ఒక్క వీడియోని చూస్తారు. ఆ పాస్టర్ గారు ఒక్క మెసేజ్ చెప్తే 15 లక్షల మంది ఆ వీడియోని చూస్తారు. ఆ పాస్టర్ గారు కూడా 2 చేతులు పైకెత్తి ప్రభు అగ్ని పంపించు అంటే అందరూ చూస్తూ ఉండగా అగ్ని రాదు. కానీ అబద్ధ ప్రవక్త రాబోతున్నాడు, అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. వాళ్ళు ఆకాశం వైపు చేయి జాపితే ఆకాశం నుంచి అగ్ని బుమ్ అని పడిద్ది. వాళ్ళు వీల్ చైర్లో ఉన్న వ్యక్తిని, కాళ్ళు లేని వ్యక్తిని వాళ్ళు నడిపిస్తారు. ఇస్లాం మతంలో ఉన్న ఆ మతాధికారి ఆయన వీల్ చైర్లో ఉన్న వ్యక్తిని నడిపించారు. ఈ మధ్య ఇజ్రాయేలు దేశంలో యునోకా అని ఒక ఆయన ఉన్నారు. ఆయనే అబద్ధ క్రీస్తు అని అన్నారు. ఆయన కూడా వీల్ చైర్లో ఉన్న ఒక ఆయన్ని లేపి నడిపించారు. ఆయన యేసునామాన్ని ఉపయోగించలా. ఇస్లాం మతంలోని వ్యక్తి ఎవరైతే వీల్ చైర్లో నుంచి లేపారో ఆయన యేసునామాన్ని ఉపయోగించలా. మీరు గనక హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ హైందవ సాధువులు ఉంటారు. ఆ సాధువులు గొప్ప అద్భుతాలు చేస్తారు. ఆ సాధువులు చేసే మంత్రాలు, ఆ సాధువులు చేసే అద్భుతాలు ఇప్పుడు ఉన్న మామూలు పాస్టర్ గారు చేయలేరు. ఈవెన్ గొప్ప పాస్టర్ గారు కూడా చేయలేరు. వాళ్ళు అంత పవర్లో మూవ్ అవుతున్నారు. అంత పవర్లో మూవ్ అవుతున్న వాళ్ళు యేసు నామాన్ని ఉపయోగించట్లా. నాకు ఒక సేవకుడు తన మెసేజ్లో ఈ సాక్ష్యం చెప్తే నేను విన్నాను. ఆఫ్రికాలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో మాంత్రికులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ మాంత్రికులు ఎంత పవర్ఫుల్ మాంత్రికులు అంటే వాళ్ళు ఛాలెంజ్ చేసి మాట్లాడతారు. ఆ మాంత్రికులు అందరూ చూస్తూ ఉండగా ఈ కన్ను ఉంది చూడండి, వాళ్ళ కన్నుని ఇలా తీస్తారు, చేతిలో ఇలా పట్టుకుంటారు, మళ్ళీ ఆ కన్నుని వాళ్ళు యథావిధిగా ఫిక్స్ చేసుకుంటారు. మాంత్రికులు. మరి ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులు ఏమైనా అద్భుతాలు చేస్తారా? ఈ రోజుల్లో ఉన్న పాస్టర్ గారులు, దైవజనులు ఎవరైనా అలాంటి అద్భుతాలు చేస్తారా? చేయట్లా. మాంత్రికులు చేస్తున్నారు. ఒక మాంత్రికుడు ఉన్నాడంట. వాడు ఎంత ఛాలెంజింగ్గా మాట్లాడతాడంటే ఒక చెట్టుని చూపించమంటాడు. మీరు ఏ చెట్టు అయినా చూపించండి. మీరు ఒక చెట్టుని చూపించారనుకోండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆడు తన 2 చేతులు ఆకాశం వైపు ఎత్తితే ఒక పిడుగు వచ్చి ఆ చెట్టు మీద పడిద్ది. అంత పవర్ ఉంది ఆ మాంత్రికుడికి. పిడుగు పడిద్ది చెట్టు మీద. అది మాయ కాదు, మంత్రం, అది మ్యాజిక్ కాదు, మంత్రం. మాంత్రికుడు మాయ చేయట్లా, మంత్రం ఉపయోగిస్తున్నాడు. ఆఫ్రికాలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద పిడుగు పడింది. అది మాంత్రికుడే చేశాడు.
ముందుగా చెప్పాడు, పలానా టైంకి మీరందరూ చూస్తూ ఉండగానే పిడుగు పడిద్ది అన్నాడు. ఆ టైంలోనే అందరూ చూస్తూ ఉండగానే ఆకాశం నుంచి పిడుగుపడి చెట్టు కాలిపోయింది. అది ఇప్పుడు వరకు ఉంది. జనులు దాన్ని చూడటానికి వెళ్తున్నారు. అంటే చివరి దినాల్లో ఏం జరగబోతుంది అని అంటే భయంకరమైన మోసం జరగబోతుంది. ఏముందండి, ఎవరైతే ఏముంది మనకు స్వస్థత కావాలి అని అనుకున్నారనుకోండి, స్వస్థత హిందూయిజంలో కూడా జరిగిద్ది. మాంత్రికుడు మీకు స్వస్థతని చేయగలుగుతాడు. మాంత్రికుడు ఇస్లాంలో కూడా జరుగుతున్నాయి. వాళ్ళ మతంలో వాళ్ళు అద్భుతం చేయగలుగుతున్నారు. బౌద్ధ మతంలో కూడా చేస్తున్నారు. స్వస్థతలు జరుగుతాయి బౌద్ధ మతంలో కూడా. కొద్ది రోజుల్లో రాబోయే అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, వాళ్ళు అద్భుతాలు చేస్తారు. వీళ్ళెవరు యేసునామాన్ని ఉపయోగించరు. యేసునామాన్ని ఉపయోగించకుండానే గొప్ప అద్భుతాలు చేస్తారు. నా బాధ ఏంటంటే ఈ చివరి దినాల్లో ఉన్న క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే, ఎవరైతే ఏముందండి, ఏదైతే ఏముందండి, మనకు కావాల్సింది ఏంటి? నొప్పి తగ్గటం కావాలి, అప్పు తీరటం కావాలి, సమస్య పోవాలి. అంతేగాని ఏ దేవుడైతే ఏంటండి అని అంటున్నారు క్రైస్తవులు. ఎలా జరిగితే ఏంటండి అంటున్నారు. కానీ చివరి దినాల్లో లాస్ట్ డేస్లో సంఘంలో ఏం జరగబోతుంది అని అంటే మోసం జరగబోతుంది. అది రిమోట్ తీసుకొని ఆయన అది 18 ఫ్యాన్ తగ్గించు. అయితే ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది అని అంటే భయంకరమైన మోసం జరగబోతుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఒక సిస్టర్ గారు ఎవరో పాస్టర్ గారికి ఫోన్ చేయబోయి నాకు ఫోన్ చేశారు. పలానా పాస్టర్ గారు పేరు చెప్పి ప్రార్థన చేయండి అని అంటే నేను చెప్పాను, ఆ పాస్టర్ గారు నేను కాదండి అని చెప్పాను. ఆ సిస్టర్ ఏమన్నారు, ఎవరైతే ఏముందండి, మీరైతే ఏముంది, ఆయన అయితే ఏముంది, ఇంకొకళ్ళు అయితే ఏముంది, మీరు ప్రార్థన చేయండి అంటున్నారు. ఆమెకి ఏం కావాలి? అద్భుతం ఎక్కడి నుంచైనా రానియండి, నాకు అద్భుతం జరగాలి, నాకు నొప్పి తగ్గటం కావాలంతే. యేసునామంలో జరిగిద్దా, హైందవ మతం ద్వారా జరిగిద్దా, ఇస్లాం మతం ద్వారా జరిగిద్దా, బౌద్ధ మతం ద్వారా జరిగిద్దా, హిందూ మతం ద్వారా జరిగిద్దా, ఇంకేదన్నా విధానంలో జరిగిద్దా, ఇవన్నీ నాకు అనవసరం. నొప్పి తగ్గాలి. వీళ్ళే రేపు మోసపోయేది. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు, అబద్ధ ప్రవక్త వచ్చినప్పుడు, 666వ ముద్ర వచ్చినప్పుడు ఆ క్యూ లైన్లో ముందు వరుసలో నిలబడి ఆ ముద్ర వేయించుకునే నమ్మక ద్రోహులైన క్రైస్తవులు వీళ్ళే. వీళ్ళ వల్ల సంఘానికి చాలా డేంజర్. వీళ్ళని బైబిల్లో యేసుప్రభు ఎలా చెప్పారో తెలుసా? చల్లగానైనను వెచ్చగానైనను లేరు, చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చని స్థితిలో ఉంటున్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళని యేసుప్రభు ఏమంటున్నారంటే నా నోట నుండి ఉమ్మేస్తాను అని అంటున్నారు. ఈ లాస్ట్ డేస్లో మనం ఎలాంటి విశ్వాసంలో ఉండాలో తెలుసా? ఎలాంటి నమ్మకంలో, ఎలాంటి మాటల్లో, ఎలాంటి ఫైర్లో ఉండాలో తెలుసా? నా దేవుడు అద్భుతం చేస్తాడు, నా దేవుడు రక్షించడానికి సమర్థుడు, నా దేవుడు రక్షింపకపోయినను నేను ఆ బొమ్మకు సాగిలపడను. ఈ మాట షడ్రాక్ మేషాక్ అబేద్నెగోలు అన్నారు. వాళ్ళు అంత స్ట్రాంగ్ ఫెయిత్లో ఉన్నారు, గొప్ప విశ్వాసంలో ఉన్నారు. అయ్యా ఏదైతే ఏమందే నేను అగ్నిలో పడకుండా ఉంటే చాలు అనే టైప్ కాదు వాళ్ళు. వాళ్ళు ఎలాంటి విశ్వాసంలో ఉన్నారు అని అంటే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మా దేవుని కొరకు నమ్మకంగా ఉండి చస్తాం కానీ, మరణం వరకు నమ్మకంగా ఉంటాం కానీ మేము దానికి సాగిలపడము. ఇలాంటి వాళ్ళ కోసం యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభువు పరీక్ష పెడతాడండి, మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మీరు విశ్వాసంలోకి వచ్చారు, ఇప్పుడు ఆ విశ్వాసంలో నిలబడతారా, లేకపోతే ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టి ఏదో ఒక విధంగా నొప్పి తగ్గితే చాలు అనే క్యారెక్టర్లోకి మీరు వెళ్ళిపోతారా?
అలా వెళ్ళేటట్లయితే యేసు ప్రభు మిమ్మల్ని ఆపరు, వెళ్ళిపోండి అంటారు. రేపు 666వ ముద్ర రాబోతుంది. క్రీస్తు విరోధి రాబోతున్నాడు. వాడు అంటాడు కొనటం కానీ అమ్మటం కానీ లేదు అంటాడు. ఎవరైతే 666వ ముద్ర వేయించుకుంటారో వాళ్ళు మాత్రమే కొనటమో అమ్మటమో జరిగిద్ది అంటారు. కొనకపోయినా అమ్మకపోయినా మనిషి ఆ దినాల్లో చనిపోతాడు. ప్రాణం పోయే పరిస్థితిలో ఒక్క పూట తిండి కోసం ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని భ్రష్టుడైపోయాడు. అలాంటి మనుషులు చాలామంది ఉండబోతున్నారు క్రైస్తవులు. ఈరోజు క్రైస్తవులు చాలా సిగ్గు తెచ్చుకోవాలి. మనం సిగ్గుపడాల్సిన దినాల్లో ఉన్నాం. నీ విశ్వాసం ఎలాగుంది? నీ విశ్వాసం పరీక్షింపబడితే అది నిలబడేటట్లుందా లేకపోతే అది పడిపోయేటట్లుందా? మీ విశ్వాసం విషయంలో మీరు పశ్చాత్తాపడాలి. ఒకవేళ నులివెచ్చని స్థితిగా గనక మీరుంటే యేసు ప్రభువు తన నోటిలో నుండి మిమ్మల్ని ఉమ్మేస్తారు. కాబట్టి నులివెచ్చని స్థితిలో నుంచి బయటకు వచ్చేసేయండి. ఒక రోగం వచ్చింది, తగ్గలేదు, అందుకని తాయిత్తులు కట్టించుకుంటున్నారు. తప్పది, అలా చేయకండి. తగ్గకపోతే చచ్చిపోండి, విశ్వాసంలో నిలబడండి. యేసు ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి. లాస్ట్ డేస్లో, చివరి దినాల్లో మనము లూక్వామ్ స్థితిలో ఉండకూడదు, నులువెచ్చని స్థితిలో ఉండకూడదు. చివరి దినాల్లో మనము స్ట్రాంగ్ ఫెయిత్లో మనం ఉండాలి, గొప్ప విశ్వాసంలో మీరు ఉండాలి. దేవుని బిడ్డ, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఫెయిత్ని గనక కాపాడుకోకపోతే, విశ్వాసం గనక కాపాడుకోకపోతే సాతాను మనల్ని జయించేస్తాడు. వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే విశ్వాసం కాపాడుకోవాలి. ఈరోజు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం నుండి నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం నుండి దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. 17వ అధ్యాయము 7వ వచనం. ఆ దూత నాతో ఇట్లా నేను, నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దాన్ని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపేదను. 8వ వచనం. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. దేవుని బిడ్డ, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, నాకు యోహాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం అవుతా ఉంది. ప్రకటన గ్రంథం రాసిన యోహాను, ఆయన భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభుకి చాలా క్లోజెస్ట్ డిసైపుల్, యేసు ప్రభుకి ప్రియమైన శిష్యుడు యోహాను. యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడై పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అదే యోహాను యేసు ప్రభుకి ఇంకా దగ్గర అయిపోయాడు. ఎందుకంటే 12 మంది శిష్యుల్లో 11 మంది చనిపోయారు, కానీ యోహాను చనిపోకుండా అప్పటికి బ్రతికే ఉన్నాడు. ఆ యోహానికి ఆత్మీయ నేత్రాలు తెరవబడినాయి. ఆయన పైకి చూస్తే ఆకాశం అవతలేముందో కనపడేది, ఆయన కుడిపక్కకు చూస్తే యువతలేముందో కనపడేది. ఆయన పాస్ట్లోకి చూడగలుగుతాడు, ఫ్యూచర్లోకి చూడగలుగుతాడు. అలాంటి గొప్ప అభిషేకం ఈ యోహానుకు ఉంది. యోహానికి ఈ దర్శనం చూపించబడింది. దీని గురించే మనం కొద్ది దినాలుగా ధ్యానం చేస్తున్నాం. యోహానికి ఏం చూపింపబడింది అని అంటే, ఒక భయంకరమైన క్రూర మృగం ఉంది. దానికి 7 తలలు ఉన్నాయి, దానికి 10 కొమ్ములు ఉన్నాయి. దాని మీద ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఎర్రనిదైన ఆ క్రూర మృగం మీద ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆ స్త్రీ మత్తుగా ఉంది. ఎందుకు మత్తుగా ఉంది అని ఆలోచిస్తే, ఆ స్త్రీ రక్తం తాగింది.
జనరల్గా మత్తు ఎప్పుడు వచ్చింది? మద్యం తాగినప్పుడు ఒక మనిషికి మత్తు వచ్చింది. స్త్రీలు కూడా మద్యం తాగుతారు, కొన్ని చోట్ల మత్తుగా ఉంటారు. అయితే ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణం కలిగిన వస్త్రం ధరించుకుంది. ఆ స్త్రీ బంగారంతోనూ వెలగల రాళ్ళతోనూ ముత్యాలతోనూ అలంకరించుకుంది. ఆ స్త్రీ చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ స్త్రీ ఒక క్రూర మృగం మీద కూర్చుంది. ఆ స్త్రీ మత్తుగా ఉంది. ఆమె మద్యం తాగింది అని యోహాను అనుకుంటున్నాడు. కానీ బైబిల్ చెబుతుంది మద్యం కాదు, పరిశుద్ధుల రక్తం తాగింది. యేసు యొక్క హతసాక్షుల రక్తం తాగింది. ఆమెను చూసినప్పుడు యోహాను బహుగా ఆశ్చర్యపోయాడు. తాగిన స్త్రీలు, మత్తుగా ఉన్న స్త్రీలను చూస్తే మీకు ఆశ్చర్యం వచ్చిద్దా? ధూమ్ర రక్త వర్ణం కలిగిన వస్త్రం ధరించుకుని, ముత్యాలతో అలంకరించుకుని, బంగారంతో అలంకరించుకుని, చేతిలో బంగారు పాత్ర పట్టుకుని మద్యంతో మత్తురాలై ఉన్న స్త్రీని చూస్తే ఎవరికైనా బహుగా ఆశ్చర్యం కలిగిద్దా? కలగదు. మరెందుకు ఆశ్చర్యం కలిగింది? ఎందుకు అంటే అది సంఘం. ఆ స్త్రీ ఒక సంఘం, రోమన్ క్యాథలిక్ సంఘం. అది సంఘ చరిత్రను బట్టి చూస్తే ఆ సంఘము 5 కోట్ల మంది క్రైస్తవుల్ని చంపింది. యోహాను అది చూసి ఆశ్చర్యపోయాడు. మీరు రోమన్ క్యాథలిక్ చర్చెస్ని లేదా రోమన్ క్యాథలిక్ స్కూల్స్ని గమనించారంటే సెయింట్ జాన్ స్కూల్ అని ఉంటుంది, సెయింట్ జాన్ చర్చ్ అని ఉంటుంది. యోహాను ఫ్యూచర్ని చూశాడు. యోహాను చూసిన ఫ్యూచర్లో ఏముందంటే, ఏ రోమన్ క్యాథలిక్ చర్చ్ అయితే క్రైస్తవ పేరులో ఉందో, దేవుని పేరులో ఉందో, అదే సంఘము క్రైస్తవుల్ని చంపింది. 5 కోట్ల మంది క్రైస్తవుల్ని చంపింది. అలాగే 60 లక్షల మంది కంటే ఎక్కువ మంది యూదులు చనిపోవటానికి కారణమయ్యింది. అది చూసి యోహాను ఆశ్చర్యపోయాడు. దీని అంతటి గురించి మనం ఇందువరకు ఇవ్వబడిన లైవ్ కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. ఫస్ట్ దానికి ఆశ్చర్యపోయాడు. రెండవది ఆ క్రూర మృగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ స్త్రీ ఒక క్రూర మృగం మీద కూర్చుంది. దానికి 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. అది భయంకరంగా ఉంది. ఆ మృగాన్ని చూసి కూడా ఆశ్చర్యపోయాడు యోహాను. అప్పుడు దేవుని దూత యోహాను దగ్గరికి వచ్చి అంటాడు, యోహాను, నువ్వెందుకు ఇంత ఆశ్చర్యపడుతున్నావు? నీకు ఆ స్త్రీ గురించి చెప్తాను, ఆ మృగం గురించి చెప్తాను, ఇది నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరో మీకు తెలుసు, ఆ మృగం కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు లైవ్ కార్యక్రమంలో స్త్రీ గురించి మాట్లాడుకున్నాం. అది రోమన్ క్యాథలిక్ చర్చ్. మృగం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ మృగం గురించి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఆ వచనం, తర్వాత వచనంలో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం, నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. యోహాను చూసిన ఆ మృగము ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉన్న మృగము ఇప్పుడు లేని మృగము ఏంటి? జనరల్గా మృగము అని అంటే మనము 3 విషయాలు అర్థం చేసుకోవాలి. మొదటిది, అది ఒక రాజ్యము. రెండవది, అది ఒక మనిషి. మూడవది, అది ఒక ఆత్మ. యోహాను చూసిన ఆ మృగము 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగము. అది 3 అర్థాలని సూచిస్తుంది. మొదటిది ఒక రాజ్యం, రెండవది ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, మూడవది ఆ రాజులో ఉన్న ఆ ఆత్మ. ఈ 3 ఆ క్రూర మృగాన్ని సూచిస్తున్నాయి. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ, శరీరం, అలాగే రాజ్యం. అది ఏ రాజ్యం, ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ ఏంటి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం, నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. ఇంతకు ఆ మృగం ఏంటి?
యోహాను కాలంలో ఆ మృగం లేదు. ఒకప్పుడు ఆ మృగం ఉందంట, ఇప్పుడు లేదు. ఇప్పుడేమైంది అని అంటే తర్వాత వచనం, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. ఇది అర్థం చేసుకోవాలి. యోహానుతో దేవుని దూత చెప్తున్నాడు, యోహాను, నువ్వు చూసిన ఆ క్రూర మృగము ఇది వరకు ఉంది, కానీ ఇప్పుడు లేదు. మరి ఎక్కడికి వెళ్ళింది? అది ఇప్పుడు లేదు. అది అగాధ జలములలో ఉంది, ఒక చోట ఉంది. ఆత్మ ఒక చోట ఉంది, అది మళ్ళీ వచ్చింది, అది నాశనానికి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డ, దేవుడు కొన్ని ఆత్మల్ని కొన్ని స్థలాల్లో బంధించేసేసాడు. ఇప్పుడు మామూలుగా కొన్ని ఆత్మలు ఆకాశంలో తిరుగుతున్నాయి. మనకు తెలిసిన కొన్ని ఆత్మలు ఏంటో తెలుసా? సాతాను, బయల్జేబు, బెల్జీబాబు ఏదో ఉంటుంది అది. తర్వాత అపోల్లోయోను, తర్వాత ఇంకో పేరు ఉంది అపోల్లోయోను అను, హిబ్రీ భాషలో దానికి అబద్దోను అనే ఒక ఆత్మ, అపోల్లోను అనే ఒక ఆత్మ, సాతాను ఒక ఆత్మ, అలాగే క్రీస్తు విరోధి ఒక ఆత్మ. ఇవన్నీ ఆత్మలు. కానీ ఇవి మాత్రమే కాదు, ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు ఉన్నాయి. అంటే మీరు ఇలా పైకి వెళ్తున్నారనుకోండి, పరలోకానికి వెళ్తున్నారనుకోండి, ఎక్కడైతే మేఘాలు ఉన్నాయో దాన్ని ఆకాశ మండలం, మేఘమండలం అంటారు. ఆ ఆకాశ మండలంలో కొన్ని దురాత్మలు ఉన్నాయి, అంధకారంలో కొన్ని దురాత్మలు ఉన్నాయి, వాయుమండలంలో కొన్ని దురాత్మలు ఉన్నాయి. ఇవన్నీ దురాత్మలు. అయితే మనమేమనుకుంటామంటే వీటన్నిటికంటే బలమైనది వీటి లీడరు సాతాను, వాడే చాలా బలమైనోడు అని అనుకుంటున్నాం. సాతాను ఇంకా బంధింపబడలా, వాడు ఫ్రీగా ఉన్నాడు. సాతాను అనేవాడు కొన్నిసార్లు భూమి మీద ఉంటాడు, కొన్నిసార్లు ఆకాశంలో ఉంటాడు, కొన్నిసార్లు భూమి కిందకి వెళ్తాడు, కొన్నిసార్లు సముద్రంలోకి వెళ్తాడు. సాతాను ఫ్రీగా తిరుగుతున్నాడు. ఒకరోజు దేవుడు సాతాన్ని అడుగుతాడు, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, నీవెక్కడి నుండి వచ్చితివి అంటాడు. సాతాను అంటాడు, నేను భూమి మీద ఇటు అటు తిరుగుచు, పైకి కిందకి అటు ఇటు తిరుగుతున్నాను అని అంటాడు సాతాను. వాడు ఫ్రీగా ఉన్నాడు, ఎక్కడికైనా వెళ్తున్నాడు. వాడు ఫ్రీగా ఉండి ఈ భూమి మీద ఎంతో కొంత నాశనాన్ని చేస్తున్నాడు. ఈరోజు భూమి మీద ఏ నాశనం జరిగినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ మరణం వచ్చినా దాని వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, వాడే సాతాను. వాడే ఇంత ప్రళయం చేస్తున్నాడు. కానీ మీకు ఒక విషయం తెలుసా? వాడికంటే బలవంతమైన దేవదూతలు ఉన్నారు, పడిపోయిన దూతలు, అపవిత్ర ఆత్మలు. సాతానికంటే బలమైనవి ఉన్నాయి. అవి సాతాను చేసే నాశనం కంటే కూడా ఎక్కువ నాశనం చేస్తాయి. అందుకని దేవుడు వాటిని ఏం చేశాడో తెలుసా? యోధా పత్రికలో రాయబడింది, కటిక చీకటిలో నిత్య పాశములతో దేవుడు వాటిని బంధించాడంట. ఆ వచనం చదువుతాను. యోధా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక 6వ వచనం. యోధా పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసును అని రాయబడింది. దేవుడు కొంతమంది దూతల్ని కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి ఉంచాడంట. ఇప్పుడు దేవుడు ఆ దూతల్ని ఎక్కడ బంధించాడో, ఏ చైన్స్తో బంధించాడో మీరు తెలుసుకుని మీరు అక్కడికి వెళ్ళి ఆ చైన్స్ గనక ఓపెన్ చేశారనుకోండి, ఆ దూతలు బయటకు వస్తాయి, ఆ సాతాను దూతలు బయటకు వస్తాయి. అవి భూమి మీద ఎంత నాశనాన్ని చేస్తాయో తెలుసా? సాతాను కంటే కూడా ఎక్కువ నాశనం చేస్తాయి. దేవుడు అందుకనే ఏం చేశాడంటే, బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయంలో, మనము సహింపగలిగినంత శోధన మాత్రమే దేవుడు మనకు పంపిస్తాడు.
మనం సహించలేనంత శోధన దేవుడు మనకు పంపిడు. అంటే మనము ఏ ఆత్మల వరకైతే మనం పోరాడగలుగుతామో అంతవరకే దేవుడు అలౌ చేస్తాడు. అంతకంటే పెద్ద పెద్ద ఆత్మల్ని మన మీద దాడి చేయటానికి వదలడు. ఇవి బంధించేశాడు దేవుడు. వీటిని గనక విడిచిపెట్టాడు అనుకోండి, ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా మిగలకుండా అవి నాశనం చేస్తాయి. అందుకని దేవుడు వాటిని బంధించేశాడు. విప్పుతాడు, వాటిని వదులుతాడు. ఎప్పుడు? యేసు ప్రభువు పరలోకం నుండి మరలా భూమి మీదకి వస్తారు రెండవ రాకడలో. అరమగెద్దోను యుద్ధం అప్పుడు ఈ బంధింపబడిన ఈ యొక్క దయ్యాలు, దురాత్మలు, అంధకార సైతాన్ శక్తులు, పడిపోయిన దోతలు అన్నిటిని వదులుతాడు. యుద్ధం చేయండి, పోండి నా కుమారుడితో యుద్ధం చేయండి అని. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తాయి అవన్నీ యుద్ధం చేయటానికి. అప్పుడు మనం యేసు ప్రభు వెనకాల ఉంటాం. యుద్ధం యేసు ప్రభు చేస్తారు. అప్పుడు మనం ఏం లేదు, కత్తి పట్టుకుని నిలబడతామే. అది మహా అద్భుతమైన యుద్ధం, అర్మగెద్దోను యుద్ధం. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఇక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో, నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అంటే అది ఎక్కడికో వెళ్ళింది. ఒకప్పుడు ఈ భూమి మీద ఒక ఆత్మ ఉంది. 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఆ క్రూర మృగం అనే ఆత్మ ఒకప్పుడు భూమి మీద ఉంది. అది ఒక మనిషిలో ఉంది. ఆ మనిషి ఒక రాజ్యానికి రాజు. ఇప్పుడు ఆ ఆత్మ లేదు, ఆ మనిషి లేడు, ఆ రాజ్యము లేదు. ఇక్కడ బైబిల్ ఏం చెబుతుంది? నీవు చూచిన ఆ మృగము ఉండెను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో, నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. ఆ మృగము అని అంటే అది ఒక ఆత్మ, అది ఒక మనిషిలో ఉంది. ఆ మనిషికి ఒక రాజ్యం ఉంది. అంటే ఆ మృగము ఒకప్పుడు ఉంది, ఆ రాజు ఒకప్పుడు ఉన్నాడు, ఆ రాజ్యం ఒకప్పుడు ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ రాజ్యం పడిపోయింది, ఆ మనిషి చనిపోయాడు. ఆ మనిషిలో ఉన్న ఆత్మ ఆ మనిషిలో నుంచి బయటకు వచ్చి అది పరలోకంలోకి వెళ్ళలా. అది ఎక్కడికి వెళ్ళింది? అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? అగాధ జలములోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభు ఒకరోజు ఒక ఊరిలోకి వెళ్ళారు. దయ్యాలు పట్టిన 2 మనుషులు యేసు ప్రభుకి ఎదురుగా వచ్చారు. వాళ్ళు చాలా భయంకరమైన మనుషులు. ఆ మనుషుల్లో దయ్యాలు ఉన్నాయి. 6000 దయ్యాలు ఒక మనిషిలో ఉన్నాయి. ఆ దయ్యాలు ఎంత పవర్ఫుల్ అంటే, ఆ మనిషికి చైనులతో చేతులు కట్టేస్తే ఆ దయ్యాలు ఆ మనిషి లోపల పవర్ని రిలీజ్ చేస్తే ఆ మనిషి ఇనప సంఖ్యలను ఇలా తుత్తునీయులుగా తెంచేశాడు. ఆ దెయ్యాలు పట్టిన ఆ మనిషి రాయి తీసుకుని తన శరీరాన్ని కొట్టుకున్న అతనికి నొప్పి ఉండట్లా. ఎందుకంటే దెయ్యాలు అతని లోపల నివాసం చేస్తున్నాయి. ఆ దెయ్యాలు ఆ మనిషిని తీసుకెళ్ళి సమాధుల్లో పెట్టినాయి. సమాధుల్లో జీవిస్తున్నాడు. చచ్చిన శరీరాన్ని తింటున్నాడేమో. 6000 దెయ్యాలు ఒక మనిషిలో ఉన్నాయి. యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆ మనిషి యేసు ప్రభుకి ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ మనిషిలో ఉన్న దెయ్యాలకి చెప్పాడు, బయటికి వెళ్ళి అవుట్ అన్నాడు. ఆ దెయ్యాలన్నీ బయటికి వెళ్ళినాయి. అవన్నీ పందుల్లో దూరినాయి. పందులన్నీ పోయి సముద్రంలో పడినాయి. పందులన్నీ చచ్చిపోయినాయి. మరి ఆత్మలు ఎక్కడికి పోయినాయి? అది బైబిల్ చెప్పలా. 6000 ఆత్మలు ఈ మనిషిలో నుండి పందుల్లోకి వెళ్ళినాయి. పందులు ఆ దెయ్యాలు పట్టిన తర్వాత అయిపోయి సముద్రంలో పడి చచ్చిపోయినాయి. చచ్చిపోయిన తర్వాత ఆ శరీరాలన్నీ నీళ్ళల్లో తేలినాయి. మరి ఆ పందుల్లో దూరిన ఆత్మలు ఎక్కడికి పోయినాయి? అది ఎవరికి తెలీదు. అయితే ఒక మనిషి భూమి మీద ఒకప్పుడు ఉన్నాడు. వాడు ఒక రాజ్యాన్ని పరిపాలించాడు. వాడి లోపల ఒక ఆత్మ ఉంది. అది క్రూర మృగము. ఆ రాజ్యం పడిపోయింది. ఆ మనిషి చనిపోయాడు. వాడి లోపల ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? అగాధ జలములోకి వెళ్ళింది. అగాధ జలముల్లో ఉంది ఆ ఆత్మ.
ఉంది. ఆ ఆత్మ అగాధ జలముల్లోకి వెళ్ళింది. ఆత్మలు ఎక్కడికి వెళ్తాయండి? కొంతమంది ఏం చెబుతారు అని అంటే, వెళ్తే పరలోకంలోకి వెళ్తాయి, లేకపోతే నరకంలోకి వెళ్తాయి అంటారు. అది మనిషి ఆత్మ. మనిషి ఆత్మ అయితే ఆ మనిషి రక్షణ పొంది నీతిమంతుడైతే చచ్చిపోతే ఆ మనిషి ఆత్మ పరలోకంలోకి వెళ్ళిద్ది. ఆ మనిషి నీతిమంతుడు కాదు, రక్షణ పొందలేదు అని అంటే ఆ మనిషి చనిపోతే ఆ మనిషి యొక్క ఆత్మ యాతనకరమైన స్థలంలోకి వెళ్తుంది. మరి దురాత్మలు ఎక్కడికి వెళ్తాయి? దురాత్మలు ఎక్కడెక్కడ ఉన్నాయి? దురాత్మలు ఆకాశ మండలంలో ఉన్నాయి, దురాత్మలు భూమి కింద ఉన్నాయి, దురాత్మలు అగాధ జలముల్లో ఉన్నాయి. దురాత్మలు ఎక్కడెక్కడో ఉన్నాయండి. వాయుమండలంలో దురాత్మలు ఉన్నాయి, మేఘ మండలంలో దురాత్మలు ఉన్నాయి, సముద్రంలో దురాత్మలు ఉన్నాయి, భూమి కింద దురాత్మలు ఉన్నాయి. ఒకరోజు దురాత్మలు యేసు ప్రభుని వేడుకున్నాయి, అయ్యా మమ్మల్ని పాతాళంలోకి పంపించొద్దు, అక్కడ యాతనకరమైన స్థలము, అగ్నిగుండం, మమ్మల్ని అక్కడికి పంపించొద్దు అని దెయ్యాలు వేడుకున్నాయి. దెయ్యాలకు కూడా నరకంలోకి వెళ్ళాలంటే భయం. నరకంలో తప్ప అవన్నీ చోట్ల ఉంటాయి. భూమిలో ఉంటాయి, సముద్రంలో ఉంటాయి, ఆకాశంలో ఉంటాయి, మేఘాల్లో ఉంటాయి, వాయుమండలంలో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటున్నాయి. జంతువుల్లో దొరుకుతున్నాయి. ఇవన్నీ దురాత్మలు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు ఒక రాజ్యం ఈ భూమి మీద పరిపాలించింది. ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు లోపల ఒక దురాత్మ ఉంది, అది క్రూర మృగము. ఆ రాజ్యం పడిపోయింది, ఆ రాజు చనిపోయాడు. ఆ ఆత్మ ఆ రాజులో నుండి బయలుదేరి అగాధ జలములోకి వెళ్ళిపోయింది. అగాధ జలములో ఉంటుంది ఆ ఆత్మ. ఎన్ని రోజులు ఉంటుంది ఆత్మ? ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. ఆ ఆత్మ ఎప్పుడు బయటకు వచ్చిద్దో తెలుసా? ఆ ఆత్మ ఎప్పుడు బయటకు వచ్చిద్ది అంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదోషణకరమైన పేళ్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుకబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను అని రాయబడింది. ఇక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏం రాయబడింది అని అంటే, ఆ క్రూర మృగము ఒకప్పుడు భూమి మీద ఉంది. ఇప్పుడు ఆ రాజ్యము, ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ క్రూర మృగం అనే ఆత్మ పాతాళంలోకి వెళ్ళి దాక్కుంది. మళ్ళీ ఈ భూమి మీద ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు. మళ్ళీ కొద్ది రోజుల్లో ఈ భూమి మీద ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు. వాడే క్రీస్తు విరోధి, అబద్ధపు క్రీస్తు, యాంటీ క్రైస్తు పుడతాడు. వాడు పుట్టినప్పుడు అగాధ జలములో నుండి ఆ ఆత్మ మళ్ళీ బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆ వ్యక్తి శరీరంలో ప్రవేశించింది. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువు 30వ సంవత్సరంలో, యేసు ప్రభు తన వయస్సు 30వ సంవత్సరంలో యోర్దాను నదిలోకి వెళ్ళి బ్యాప్టిజం తీసుకున్నారు. ఆయన నీళ్లలో నుండి బయటికి రాగానే ఆకాశం తెరవబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె వచ్చి యేసు ప్రభు మీద నిలిచారు. దేవుని ఆత్మ యేసు ప్రభు మీద నిలిస్తే క్రీస్తు విరోధికి భూమి కింద నుండి, పాతాళంలో నుండి, సముద్ర జలములలో నుండి, ఆ అగాధ జలములలో నుండి ఒక క్రూర మృగం అనే ఆత్మ ఆ సముద్ర జలములలో నుండి వచ్చి క్రీస్తు విరోధి యొక్క బాడీలో ప్రవేశిస్తాడు. అప్పుడు క్రీస్తు విరోధి యాక్చువల్ క్రీస్తు విరోధి అవుతాడు. మీకు అర్థం కాలేదా? అర్థం కాకపోయినా అర్థం చేసుకోండి. దేవుని బిడ్డ, అది ఒక ఆత్మ, అదొక స్పిరిట్, అది భయంకరమైన క్రూర మృగము. అది ఎవరిలో పడితే వాళ్ళలోకి రాదు, అది వెయిట్ చేస్తుంది. ఆత్మ
అది సముద్ర జలములలో ఉంది, అగాధ జలములలో ఉంది ఆత్మ. ఆ ఆత్మ వెయిట్ చేస్తుంది. ఎందుకు వెయిట్ చేస్తుంది? ఒకప్పుడు ఆ ఆత్మ ఈ భూమి మీద ఒక రాజులో నివసించి రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యం ద్వారా భూమి మొత్తాన్ని నాశనం చేయాలి అని అనుకుంది. కానీ అప్పుడు ఏదో జరిగింది, ఆ రాజ్యం పడిపోయింది, ఆ రాజు చనిపోయాడు. ఇప్పుడు ఆత్మ అగాధ జలములోకి వెళ్ళింది. ఇప్పుడు ఆత్మ వెయిట్ చేస్తుంది. ఎందుకు వెయిట్ చేస్తుంది అనంటే, ఈ భూమి మీద ఇంకొక వ్యక్తి పుడతాడు, ఆ పుట్టిన వ్యక్తి యొక్క బాడీలోకి, శరీరంలోకి నేను ప్రవేశించాలి, తిరిగి నేను నా రాజ్యాన్ని స్థాపించాలి అని ఆ ఆత్మ వెయిట్ చేస్తుంది. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఆ అగాధ జలములో ఉన్న ఆ ఆత్మ బయటకు వస్తుంది, ఒక మనిషి శరీరంలో ప్రవేశించింది. ఆ మనిషి ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. కానీ ఆ రాజ్యము జస్ట్ 3.5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. వాడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి జస్ట్ 3.5 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి అని రాయబడింది. మీకు అర్థం అవ్వాలి కదా? ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైంది. దీన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందు ఆ ఆత్మ ఏ మనిషిలో దూరింది, ఏ వ్యక్తిలో ఆ ఆత్మ ఉండేది, అది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇంతకు ఆత్మ యొక్క స్వభావం ఏంటో తెలుసా? నేనే దేవుణ్ణి అని చెప్పిద్ది ఆత్మ. అది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. అది ఎక్కడ రాయబడింది? తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధము చేతనైనను ఎవడనో మిమ్మును మోసపరచనీయకుడి అని చెప్తుంది. దేవుని బిడ్డ, ఈ అగాధ జలములో ఉండిన ఆ ఆత్మ, అగాధ జలములో ఉండిన ఆ ఆత్మ, అది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. వీడియో రావట్లేదమ్మా. అగాధ జలములో ఉండిన ఆ ఆత్మ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. అది దాని స్వభావం ఏంటంటే, ఈ భూమి మీద తను సింహాసనం వేసుకుని కూర్చుని తను దేవుడిని అని కొలిపించుకోవాలని అనుకుంటుంది ఆ ఆత్మ. అది ఏ మనిషిలోకి దూరినా దాని కోరిక ఏంటంటే, ఈ భూమికి తను దేవుడిగా ఉండాలి. అది క్రీస్తు విరోధి లోపలికి వచ్చి, క్రీస్తు విరోధి లోపల ఆ ఆత్మ ఉండి, ఆ ఆత్మ తన యొక్క ఎజెండాని అది ఫుల్ఫిల్ చేసింది. అంటే అగాధ జలముల్లో ఇప్పుడు ఉన్న ఆ ఆత్మ, దాని కోరిక, దాని ఆశ, దాని ఇష్టం ఏంటంటే, ఈ భూమి మీద తను దేవుడుగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్న మనుషులు దానికి సాగిలపడాలి. ఈ భూమి మీద ఉన్న మనుషులు దానిని మాత్రమే దేవుడిగా ఆరాధించాలి. ఇప్పుడు మీరు ఆరాధిస్తారా దాన్ని? దేవుడిగా ఆరాధించరు. ఎందుకంటే మీకు సత్యం తెలుసు. దాన్ని ఎదిరిస్తారు. ఇది ఒకప్పుడు ఉండేది. సేమ్ ఇదే ఆత్మ ఒకప్పుడు ఒక మనిషిలో ఉంది. ఎవరిలో ఉంది? ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోదు బాబేలు గోపురాన్ని కడతాడు.
నిమ్రోదు 10వ అధ్యాయంలో, ఆదికాండం 10వ అధ్యాయంలో నిమ్రోదు గురించి ఏం రాయబడిందంటే, అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అని ఉంటుంది. యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అని అంటే అర్థం ఏంటంటే యెహోవాకు విరోధముగా వేటాడేవాడు, యెహోవాకు విరోధి అని అర్థం. పాత నిబంధనలో యెహోవా విరోధి నిమ్రోదు, కొత్త నిబంధనలో దేవుని విరోధి క్రీస్తు విరోధి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో యాంటీ క్రైస్ట్ అంటే ఎవరంటే నిమ్రోదు. కొత్త నిబంధనలో యాంటీ క్రైస్ట్ అంటే ఎవరంటే వాడు రాబోతున్నాడు. పాత నిబంధనలో ఉన్న నిమ్రోదు, కొత్త నిబంధనలో ఇప్పుడు మన కాలంలో రాబోయే ఆ వ్యక్తి, వీళ్ళిద్దరి ఎజెండాలు ఒకటే. వాళ్ళిద్దరి ఎజెండా ఏంటంటే మేము దేవుడుగా ఉండాలి అంతే. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ వాళ్ళకి సాగిలపడాలి, అది వాళ్ళ ఎజెండా. అలా చేస్తుంది ఎవరంటే ఒక ఆత్మ. అదొక ఆత్మ, అది క్రూరమైన మృగము. ఈ ఆత్మ నిమ్రోద్లో ఉంది ఒకప్పుడు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ నిమ్రోద్. అది ఇంకేదో కాదు, అది నిమ్రోద్ ఆత్మే. నిమ్రోదు ఒకప్పుడు ఈ భూమి మీద ఒక మహాపట్టణాన్ని కట్టాడు. అతను ఎందుకు పట్టణాన్ని కట్టాడో తెలుసా? దానికి ముందే నోవాహు జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో మనుషులందరూ చనిపోయారు. నిమ్రోద్ అనేవాడు అనుకున్నాడు, ఇప్పుడు మనుషులందరూ నాకు బానిసలుగా ఉండాలి, నేను దేవుడుగా ఉండాలి. అతడు యెహోవాకు విరోధంగా అతడు ఒక పట్టణాన్ని కట్టాడు. యెహోవాకు విరోధంగా ఒక గోపురాన్ని కడుతున్నాడు. గోపురం పైన తన సింహాసనం ఉండిద్ది. గోపురం పైన వాడు దేవుడుగా కూర్చుంటాడు. ఆ పట్టణంలో వాళ్ళందరూ నిమ్రోదు దగ్గరికి వచ్చి నిమ్రోదుని దేవుడుగా ఆరాధించాలి. నిమ్రోదు భార్య సెమీరామిస్ని దేవతగా ఆరాధించాలి. అది వాడి ప్లాన్, అది యాక్చువల్ ప్లాన్ అది. కానీ దేవుడు ఆ పట్టణాన్ని చూడటానికి వచ్చాడు. దేవుడికి అర్థమైపోయింది, ఇప్పుడు మనుషులందరూ ఒకే భాష మాట్లాడుతున్నారు. మనుషులందరికీ నిమ్రోదు తనను తాను దేవుడిగా చూపించుకుంటున్నాడు. ఇప్పుడు మనుషులందరూ ఒకే మతంలోకి వచ్చేసారు. 2-3 మతాలు లేవు. అప్పుడు హిందూ మతం లేదు, ఇస్లాం మతం లేదు, క్రైస్తవ్యం లేదు, బౌద్ధ మతం లేదు, హేతువాదం లేదు, ఏ మతాలు లేవు. అప్పుడు ఉన్నదల్లా ఎత్తైన ఒక మనిషి ఆ ప్రజల ఎదుట కనబడుతున్నాడు. వాడే నిమ్రోదు. వాడి మాట అందరూ వినాల్సిందే. ఆ రోజుల్లో మనుషులు దేవుడిని చూడట్లా, నిమ్రోదును చూస్తున్నారు. నిమ్రోదు వాళ్ళకి దేవుడుగా కనపడ్డాడు. నిమ్రోదు యెహోవాకు విరోధి అయ్యాడు. యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు అంటే యెహోవాకు విరోధంగా అతడు వేటాడుతున్నాడు, మనుషుల్ని వేటాడుతున్నాడు. నిమ్రోదు అనే వ్యక్తి ఆ దినాల్లో దేవుడిగా ఉండాలి అని అనుకుంటున్నాడు. కానీ నిమ్రోదు చనిపోయాడుగా. నిమ్రోదు రాజ్యం, బబులోను సామ్రాజ్యం, అది కూలిపోయింది. బాబేలు కట్టాలనుకున్నాడు, లేడు. నిమ్రోదు లేడు, నిమ్రోదు రాజ్యం లేదు. అప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నిమ్రోదు యొక్క ఆత్మ పరలోకంలోకి వెళ్ళలా. నిమ్రోదు యొక్క ఆత్మ అగ్నిగుండంలోకి వెళ్ళలా. నిమ్రోదు యొక్క ఆత్మ అగాధ జలముల్లోకి వెళ్ళింది. అది వెయిట్ చేస్తుంది నిమ్రోదు యొక్క ఆత్మ బయటికి రావాలి అని. అదే ఇక్కడ రాయబడింది, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. నీవు చూసిన ఆ నిమ్రోదు ఆత్మ, నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు నిమ్రోదు లేడు, వాడు చనిపోయాడు. వాడి ఆత్మ అగాధ జలములలో ఉంది. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును, ఆ నిమ్రోదు యొక్క ఆత్మ మళ్ళీ పైకి రాబోతుంది. పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. ఇప్పుడు ఆత్మ మళ్ళీ వస్తాడు, వచ్చి ఈ భూమి మీద ఒక మనిషి శరీరంలో ప్రవేశిస్తాడు. నిమ్రోదు ఆత్మ అది, వాడే క్రీస్తు విరోధి. మీకు ఒక విషయం చెప్తాను వినండి. పాతాళంలో చాలామంది ఉన్నారండి. ఈ భూమి మీద పుట్టి చనిపోయిన నియంతలు చాలామంది పాతాళంలో ఉన్నారు. పాతాళంలో దురాత్మలు ఉన్నాయి. పాతాళంలో మనిషి యొక్క ఆత్మలు ఉన్నాయి, నియంతల ఆత్మలు ఉన్నాయి.
అందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే ఈ నిమ్రోదు యొక్క ఆత్మ మళ్ళీ భూమి మీదకి వెళ్తుంది. ఆ భూమి మీదకి వెళ్ళిపోయి నిమ్రోదు ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. నిమ్రోదు దేవునితో పోరాడతాడు. నిమ్రోదు గెలుస్తాడు. గెలిచిన తర్వాత పాతాళంలో ఉన్న మా అందరినీ బయటికి తీసుకొస్తాడు. మేమందరం తిరిగి భూమి మీదకి వెళ్తాము. ఇది పాతాళంలో ఉన్న ఆత్మలకి ఆశ. వాళ్ళకి ఆ ఆశ ఉంది. యేసు ప్రభు చనిపోయారు, ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళింది. నెమ్మది కలిగిన స్థలంలో నీతిమంతులు ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారము ఆ పాతాళంలో ఉన్న నెమ్మది కలిగిన స్థలంలో ఉన్న నీతిమంతుల ఆత్మలన్నిటిని యేసు ప్రభు విడిపించి 3వ ఆకాశం అంటే పరలోకంలో పరదైసులోకి తీసుకెళ్ళి పెట్టారు. సేమ్ అట్లాగే పాతాళంలో ఉన్న ఆ యొక్క నియంతల ఆత్మలో అవన్నీ గొప్ప ఆశ పెట్టుకున్నాయి. నిమ్రోద్ అనే వ్యక్తి భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు, దేవునితో పోరాడతాడు. అతడు పాతాళంలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. మేము కూడా భూమి మీదకి వెళ్తాము, మేము కూడా తిరిగి మా శరీరాలతో పరిపాలన చేస్తామా అని గొప్ప ఆశ పెట్టుకున్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? యేసు ప్రభుతో నిమ్రోదు యొక్క ఆత్మ అంటే క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అనేవాడు యుద్ధం చేయబోతున్నాడు. యుద్ధం అందుకోసమే. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఈ నిమ్రోదు యొక్క ఆత్మ ఆ క్రీస్తు విరోధిలో దూరి క్రీస్తు విరోధి తన సైన్యంతో యేసయ్యతో యుద్ధం చేస్తాడు. యుద్ధం గెలిస్తే యేసు ప్రభుని ఏదైనా చేసి ఆ యేసు ప్రభుతో ఉన్న మనల్ని ఏదైనా చేసి గెలిస్తే అప్పుడు ఈ క్రీస్తు విరోధి ఇక్కడ రాజ్యం స్థాపిస్తాడు. పాతాళంలో ఉన్న తన అనుచరులందరినీ బయటికి తీస్తాడు. అప్పుడు ఈ భూమి మీద వాడు రాజ్యాన్ని కట్టి నేనే దేవుడిని అని వాడు ప్రకటిస్తాడు. కానీ ఆ యుద్ధం వాడు ఓడిపోతాడు. ఆ యుద్ధం ఓడిపోతే వాడు అగాధ అగ్నిగుండంలోకి వెళ్ళాలి. ఆ యుద్ధంలో వాడు కంపల్సరీగా ఓడిపోతాడు. ఓడిపోతే ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి అని రాయబడింది. వాళ్ళు ఏమవుతారు అని అంటే అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడతారు. క్రీస్తు విరోధి యేసు ప్రభుతో యుద్ధం చేస్తాడు. ఆ క్రీస్తు విరోధిలో ఉన్న నిమ్రోదు ఆత్మ యేసు ప్రభుతో యుద్ధం చేస్తారు, కానీ ఓడిపోతారు. ఓడిపోయి ఆ క్రీస్తు విరోధి తన శరీరంతో పాటే డైరెక్ట్గా అగ్నిగుండంలో పడతాడు. అగ్నిగుండంలో పడితే అగ్నిగుండంలో వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నియంతలు, ఈ క్రీస్తు విరోధి అనుచరులు, నిమ్రోదు అనుచరులు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు యుద్ధం గెలుస్తారు అని. చివరికి వీళ్ళ ఆత్మ అగ్నిగుండంలోకి వచ్చేసింది, పాతాళంలోకి వచ్చేసింది. అప్పుడు వీళ్ళు ఒక మాట అంటారండి. క్రీస్తు విరోధిని చూసి, ఆ నిమ్రోదు ఆత్మను చూసి వీళ్ళు ఏమంటారో తెలుసా? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం, నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. యుద్ధం జరిగిద్ది కదా, యుద్ధంలో క్రీస్తు విరోధి ఓడిపోతాడు. యేసు ప్రభు వాడిని ఇలా పట్టి వాడిని 2 ఫింగర్స్తో ఇలా లేపి ఒకే ఒక్క తన్ను తన్నితే వాడు పోయి పాతాళంలోకి పడతాడు. పాతాళంలో అగ్నిలో వాడు ఇలా పడతా ఉంటుంటేనే పాతాళంలో ఉన్నోళ్ళందరూ ఆడికి ఎదురెళ్తారంట. ఎదురెళ్ళేమంటారు? క్రింద పాతాళము, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం, నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది.
పాతాళంలో ఉన్నోళ్ళు అనుకుంటారంట, కలవరపడతారు. ఏమంటారంటే, అరే ఈడొచ్చేసాడా, 3.5 సంవత్సరాల్లో ఈడొచ్చేసాడా. అగాధ జలముల్లో నుంచి పైకి వెళ్ళటము, ఆ యుద్ధంలో ఓడిపోవటము, మళ్ళీ భూమిలోకి రావటము, ఇదంతా అయిపోయింది. జస్ట్ 7 ఇయర్స్ పీరియడ్లో అయిపోయింది. ఇది 7 సంవత్సరాల టైంలో అయిపోయింది. బుడుక్కున కిందకు వచ్చేస్తాడు, పాతాళంలోకి వచ్చేస్తాడు. అప్పుడు లోపల ఉన్న దురాత్మలన్నీ వచ్చేసి ఎదురుపడి అంటారు, అరే ఏంటి ఇంత తొందరగా వచ్చేసావా అంటారు. తర్వాత ఏమంటారు, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. పాతాళంలో పడితే పాతాళంలో ఉన్న అంతకుముందు చచ్చిపోయి వెళ్ళిపోయిన ఆత్మలు ఉంటాయి కదా, వాళ్ళని పాతాళం లేపిద్దంటే ఇదిగో వచ్చాడు చూడండి, మీ ఓడి వచ్చాడు చూడండి అని. పాతాళంలోకి వచ్చేసాడు, ఓడిపోయి వచ్చేసాడు, వీడి గురించి మీరు ఎంతో ఆశ పెట్టుకున్నారు చూడండి అని. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. ఈ రాజులు, ఈ అధికారులు, ఈ శూరులు, ఈ యొక్క అధిపతులు, వీళ్ళందరూ పాతాళంలో ఎదురు చూస్తున్నారు. ఈడు క్రీస్తు విరోధి యేసు ప్రభుతో యుద్ధం చేస్తాడు, యేసు ప్రభుని ఓడిస్తాడు, ఆడ భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అనుకుంటే, యేసు ప్రభు అర్మగెద్దోని యుద్ధంలో జస్ట్ ఒక తన్నుదంతే పాతాళంలోకి వస్తే, పాతాళంలో ఉన్న ఆ శూరులు, ఆ రాజులు అంటున్నారు ఇప్పుడు, ఓరే నువ్వు వచ్చేసావేంట్రా, నీ మీద మేము ఎంతో నమ్మకం పెట్టుకున్నాము, నువ్వేదో పొడుస్తావు, నువ్వేదో చేస్తావు, నువ్వేదో కార్యాలు చేస్తావు అని మేము అనుకున్నాము, నువ్వేం చేసావురా బాబు అని వాడిని అడుగుతారు. తర్వాత మాట చదువుతున్నాను చూడండి, 10వ వచనం. వారందరూ క్రీస్తు విరోధిని చూసి, వారందరూ నిన్ను చూచి, నీవును మావలే బలహీనుడు వైతివా, నీవును మాబోటి వాడు వైతివా అందరూ అంటున్నారు. ఆ పాతాళంలో ఉన్నవాళ్ళు అంటారు ఆ రోజు, ఏమని అంటారు అని అంటే, నీవును మాబోటి వాడు వైతివా, నీవును బలహీనుడు వైతివా. అరే నువ్వు బలహీన పడిపోయావా, మేము అనుకున్నావురా నువ్వేదో సాధిస్తావు అని, మేము అనుకున్నావురా నువ్వు క్రీస్తుని ఓడిస్తావు అని, మేము అనుకున్నావురా యుద్ధం జయిస్తావు అని, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పాతాళంలో ఎదురు చూస్తున్నాము, తిరిగి నువ్వు మమ్మల్ని భూమి మీదకి తీసుకెళ్తావేమో అని, తిరిగి నువ్వు అక్కడ రాజు అవుతావు, దేవుడు అవుతావేమో అని, అక్కడ నీ రాజ్యాన్ని స్థాపిస్తావేమోనని మేము ఎదురు చూసాము. కానీ నువ్వేం చేసావు అని అంటే, అక్కడ రాయబడింది, నీవును మావలే బలహీనుడు వైతివా. ఓరే నువ్వు కూడా మావలే బలహీనుడు వైతివా, నీకు మాకు ఏం తేడా ఉంది, నువ్వు కూడా మాలాగే అయిపోయావు. ఐగుప్తు రాజు ఫరో అక్కడ ఉంటాడు, హేరోదు అక్కడ ఉంటాడు, పిలాతు అక్కడ ఉంటాడు, ఆ నరకంలో ఉంటారు. వాళ్ళందరూ అంటారు, నువ్వేదో సాధిస్తావు, మమ్మల్ని బయటకు తీసుకొస్తావు, మేము తిరిగి నియంతల్లాగా రాజ్యాన్ని పరిపాలిద్దాం అని అనుకుంటే, నువ్వు కూడా మా బోటి వాడు వైతివా, నువ్వు కూడా మాలాగా బలహీనుడు వైతివా అంటారు. నీ మహత్యమును, నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. ఇంకేముంది, అయిపోయింది ఇక, కేల్ కథం దుకాన్ బంద్ అంటే ఇక క్రీస్తు విరోధి పని అయిపోయింది. అది దాని క్లోజింగ్. ఇక ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో మళ్ళీ చదువుతున్నాను చూడండి. నీవు చూచిన ఆ మృగం ఉండెను, అది బబులోను, బాబేల్ పట్టణం కట్టేటప్పుడు నిమ్రోదుల ఆత్మ ఉంది, ఉండెను, కానీ ఇప్పుడు లేడాడు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును, అది అగాధ జలములో నుండి పైకి వస్తాడు, నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. మళ్ళీ అగాధ జన్మల్లోకి, ఆ పాతాళంలోకి వెళ్ళిపోతాడు. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడదో వాళ్ళకి ఈ విషయం కొద్ది రోజుల్లో తెలిసిద్ది. ఏం తెలిసిద్దో తెలుసా, వాడి ఆత్మ ఒకప్పుడు భూమి మీద ఉంది, ఇప్పుడు పాతాళంలో ఉంది, అగాధ జలముల్లో ఉంది, అది తిరిగి రాబోతుంది అని వాళ్ళు ఆశ్చర్యపోతారంట. ఆశ్చర్యపోయి ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఎదురు చూస్తారు, వాళ్ళు కూడా దానికోసం ఎదురు చూస్తారు. ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు నేనే వాడిని అంటాడు. మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో అది నేనే అంటారు. యేసు ప్రభు పుట్టే సమయంలో
2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా భూమి మీద జన్మించే సమయంలో చాలామంది ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే మెస్సయ్య పుడతాడు అని ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన లేఖనాల ప్రకారం ఆయన గురించి ధర్మశాస్త్రంలో, కీర్తనల గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో ఎలా రాయబడిందో అలాగే ఆయన జన్మించాడు. సేమ్ అట్లాగే క్రీస్తు విరోధికి సంబంధించిన మనుషులు కూడా, క్రీస్తు విరోధి ఒకప్పుడు ఈ భూమి మీద నిమ్రోదులాగా ఉన్నాడు, చనిపోయాడు, వాడి ఆత్మ ఇప్పుడు అగాధ జలముల్లో ఉంది, తిరిగి వాడు మళ్ళా వస్తాడు అని వాళ్ళు తెలుసుకుని ఆశ్చర్యపోతారంట. మనకేం ఆశ్చర్యం లేదు, మనకు వాడి ఎండ్ తెలిసిపోయింది. వాడు వస్తాడు, 7 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటాడు, మొదట 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలతో సమాధానంగా ఉంటాడు, తర్వాత 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని హింసిస్తాడు. ఆ 7 సంవత్సరాల ఆఖరిలో యేసు ప్రభు వస్తారు, వాడితో యేసు ప్రభు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో క్రీస్తు విరోధి ఓడిపోతాడు. వాడిని పట్టుకుని ఒక తన్నుదంతే వాడు పోయి పాతాళంలో పడతాడు. పాతాళంలో ఉన్న వీరులు, శూరులు, రాజులు వాళ్ళు అంటారు, ఇన్ని సంవత్సరాలు మేము నీకోసమే ఎదురు చూసాం, నువ్వేదో రాజ్యం చేస్తావని, నువ్వు కూడా మా బోటి వంటి వాడవైతివా అని వాళ్ళు ఏడుస్తారు, వీడు ఏడుస్తారు, మొత్తం అందరు కలిసి అగ్నిగుండంలో ఏడుస్తారు. కొద్ది రోజులు పోయిన తర్వాత సాతాను కూడా వాళ్ళతో పాటు చేరుతాడు, అగ్నిగుండంలో అంతమైపోతుంది. దేవుని బిడ్డ, మనకి ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు అని అంటే, మనము యుద్ధం పోరాడకముందే ఆల్రెడీ దేవుడు మనకేం చెప్పాడంటే విజయం మనదే అని చెప్పాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అట్టి దేవునికి మనము మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపించబద్దులమై ఉన్నాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా తండ్రి, నాయన ఈ సమయంలో తండ్రి, నాయన ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని ఆశీర్వదించండి నాయన. వారి మీద నీ కృప ఉంచండి తండ్రి, మీ ఆశీర్వాదం ఉంచండి నాయన. అత్యధికమైన మీ దీవెనలు మా మీద ఉంచండి తండ్రి. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెలు ఎవరిలోనైనా ఏదైనా వ్యాధి, రోగం, బలహీనత అనుకుంటే వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన. యేసు నామంలో ప్రతి విధమైన వ్యాధి, రోగం, బలహీనత ఇప్పుడే బిడ్డల నుంచి బయటకు వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. బిడ్డలను ముట్టి తాకి స్వస్థపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.